భగవంతుడు మనల్ని పొగడాలి అనుకున్నాడు అనుకో, ఎట్లా పోతాడు చూడండి. పొలిటీషియన్స్ వీళ్ళంతా బిల్ బోర్డులో కష్టాలు లక్షలు పెట్టి ఎంత ఖర్చు పెట్టి బిల్ బోర్డ్స్లో వేస్తారు. ఒక 2 డేసే మళ్ళీ మారిపోతారు. మొన్నటి వరకు ఒక గొప్ప ఆయన ఉండేవాడు, ఇప్పుడు ఇంకో గొప్ప ఆయన వచ్చాడు, మారుతూనే ఉంటాడు. అంటే వాళ్ళని వాళ్ళు పొగడించుకోవడానికి ఎంత సోషల్ మీడియాలు, ఎంత బిల్ బోర్డ్స్. కానీ కృష్ణ అంటూ గ్లోరిఫైస్. మనం అనుకుంటుంటాం, ప్రభుజీ నేను చాలా నుంచి సర్వీస్ చేస్తున్నాను, ఎవరు నన్ను పొగడట్లేదు, నేను ఎంత ముందు వచ్చి 4కే వచ్చాను, ఈరోజు మీరు లేట్ వచ్చారు అని మనం అనుకుంటుంటాం. కానీ ఒకళ్ళు నిజంగా భగవంతుడు మనం పొగడాలి అనుకున్నాడు అనుకోండి, ఎంత వైభవంగా పొగుడతాడు తెలుసా. మనం తట్టుకోలేము ఆ పొగడతాడు, అంత వైభవంగా చూపిస్తాడు మన భగవంతుడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా గురువు గారు భక్తి రాఘవ మహారాజు మాయాపూర్లో ఒకసారి కొంతమంది దుండగులు మందిరాన్ని అటాక్ చేస్తారు. అటాక్ చేస్తే మహారాజు వాళ్ళతో పోరాడి అక్కడున్న రాధారాణి విగ్రహాన్ని కాపాడితే మహారాజు మీద అక్కడ ఉన్న వాళ్ళు బాంబు వేస్తారు. బాంబు వేస్తే ఆయన కాలు పోతుంది. మీరు వచ్చారు, మహారాజు ఇక్కడికి వచ్చారు, చాలా మంది చూసింటారు. ఆ కాలు పోతే అప్పుడు మహారాజుని అక్కడి నుంచి హాస్పిటల్ తీసుకెళ్తారన్నమాట. కలకత్తా హాస్పిటల్ తీసుకెళ్తే, చిన్న హాస్పిటల్, అప్పుడు ఎంత 1974 చెప్తున్నాను, 1982 అక్కడ మహారాజుకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అందరూ అంటే కాలు హ్యాస్ టు రిమూవ్, కట్ చేయాలి. చేస్తుంటే మహారాజు 1400 గ్రామాల్లో ప్రచారం చేసేవాడు, నామహట్టం. ప్రతి గ్రామాన్ని సైకిల్లో వెళ్ళి ప్రచారం చేసేవాడు మహారాజు వాడు. సో వాళ్ళని మహారాజు ఇట్లా జరిగిందని తెలిసి, అప్పుడు వాట్సాప్లు లేవు, ఫోన్లు లేవు, మొబైల్ లేవు, ఇంకా పుట్టలేదు అప్పుడు 1982. వేల మంది భక్తులు ఆ హాస్పిటల్కి వచ్చారు. హాస్పిటల్లో ఇంకా ఎవ్రీథింగ్ బ్లాక్, మహారాజు చూడ్డానికి. మహారాజు ఏం చేస్తారంటే హాస్పిటల్ అన్నాడంతా, అయ్యా నేను ట్రీట్మెంట్ ఇవ్వలేము, ఈయన ఖాళీ చేయాలి, లేకపోతే హాస్పిటల్ అంతా బ్లాక్ అయిపోతుంది, నాకు ఎవరు ఇంక పేషెంట్స్ ట్రీట్మెంట్ ఇవ్వలేము అని చెప్పారు. మహారాజు సీక్రెట్గా బెంగాల్ నుంచి, కలకత్తా నుంచి భువనేశ్వర్ షిఫ్ట్ చేశారు అంబులెన్స్లో. ఇంకా ట్రీట్మెంట్ అక్కడ ఆపరేషన్ చేయలేరు, అట్లా అయిపోయింది పరిస్థితి. ఎంత కంట్రోల్ చేసినా క్రౌడ్ కంట్రోల్ అవ్వట్లా. అక్కడి నుంచి భువనేశ్వర్ తీసుకెళ్లారంట. ఇంకా భక్తులకు తెలిసింటుంది ఇన్ఫర్మేషన్, అక్కడ కూడా నిండిపోయారు. చూడండి, కృష్ణ వాంట్ టు గ్లోరిఫై హిస్ డివోటీస్, హౌ విల్ గ్లోరిఫై. మనం ఎప్పుడు కూడా మనల్ని పొగడాలనుకోకండి. నిజంగా భగవంతుడు పొగడాలనుకోండి మిమ్మల్ని అందరినీ కూడా, మీరు తట్టుకోలేదు.